అందరికీ సాయి బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో వరసిద్ధి వినాయక స్వామి పూజ ఇలా లక్షణంగా చేసుకున్నాము. పిల్లలిద్దరూ లేరు, మేమిద్దరమే చేసుకున్నాం. బాగా నిదానంగా కంగారు పడకుండా ప్రశాంతంగా చేసుకున్నాం. బాగా జరిగింది. పిల్లలు దగ్గర లేరు అంతే. అందరికీ శుభాకాంక్షలు. ఇంకొకసారి కాదులే వా అంటావు, మళ్ళీ తీ అంటావు. నాకు హాఫ్ తీసరిపోతుంది. నువ్వు హాఫ్ ఏం లేదా తీ. ఈ చీర గుర్తుందా అందరికి? ఇది అమ్మవారికి నేను కడపలో విజయదుర్గాదేవి కట్టించినటువంటి చీర. నేను పాపాయి పెళ్ళికి కట్టుకుంటానని చెప్పాను. కానీ నేను అప్పుడు అనివార్య కారణాల వల్ల కట్టుకోలేకపోయాను. ఈరోజు వినాయకుడి స్వామి పూజ చేసుకున్న రోజు కట్టుకున్నాను ఈ చీర. ఇది అమ్మవారికి కట్టించిన చీరతో విఘ్నేశ్వరుడి పూజ చేసుకుంటున్నాను. వెల్కమ్ టు సునీల నిలయం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు భగవంతుడికి మనం ప్రసాదాలు చేయబోతున్నాం. ఇది ఉండ్రాళ్ళ కోసం నేను 21 ఉండ్రాళ్ళు అవ్వటం కోసం నేను ఇలా బియ్యం, ఒక కప్పు రైస్ కుక్కర్ కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతో ఒక 5 సార్లుగా, ఒక హాఫ్ కప్ ఒకసారి, ఒక హాఫ్ కప్ ఒకసారి, కొంచెంగా 5 సార్లుగా వేసుకొని కడుక్కొని పక్కకు పెట్టుకున్నాను. ఇది ఒక కప్పు రైస్ అనుకోండి ఉజ్జాయింపుగా. నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు నానబెట్టేసుకున్నాను. ఇది బాగా నానిపోతుంది పూర్ణాల కోసం. ఇదేమన్నా ఈ ఉండ్రాళ్ళల్లోకి దాంట్లోకి అన్ని శనగపప్పు నానబోసేసుకున్నాను. ఇదేమో పెసరపప్పు, ఇవి శనగలు కూడా కొన్ని. ఉండ్రాళ్ళు చేసే విధానం గురించి చూపించబోతున్నాను. ఇవి ఇలా శుభ్రంగా 3 సార్లు కడిగేసి, ఏమి నానబెట్టక్కర్లేదండి. ఇవి ఇలాగా 3 సార్లు కడిగేసి శుభ్రంగా ఇలా నీళ్ళన్నీ జస్ట్ వెంటనే మళ్ళీ నానక్కర్లేదు. చూసారా, ఇలా పెట్టేశాను. దీన్ని 1 నిమిషం ఇలా క్లాత్ మీద ఆరబోసేసుకోవాలి. ఇదిగోండి, ఒక తెల్లని కండువ ఉంది కదా, ఇది ఓన్లీ నేను ఎప్పుడు కూడా దేవుడి కోసమే ఎక్కువ చేస్తాను కనుక ఇలా ఒక కండువ నేను కొత్త తెచ్చేసుకొని దీనికోసమే పెట్టుకున్నాను అనమాట. ఇలా ఏవైనా ఆరిపోసుకోవడానికి అలాగా, అంటే కొంచెం 1 నిమిషం అలాగ మనం ఇలా చేసుకోవాల్సి వస్తుంది కదా, అందుకనుక ఒక చిన్న, ఇదేమంత కాస్ట్ ఏం కాదండి, 40 రూపీస్ ఏమో ఉంటుంది, 40 రూపాయలు ఇది. ఇంకా ఇదేంటంటే చలిమిడి కోసమైనా దేనికోసమైనా సరే నేను ఈ క్లాతే వాడతాను. దీని మీద ఇలా బియ్యం ఆరబెట్టేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు వదిలేస్తే చాలు, ఈ క్లాత్కు అంత తడంతా తీసేసుకొని రెడీ అయిపోతుంది. ఇదిగోండి, సరిగ్గా మనకు ఒక 5 నిమిషాలు అయితే ఇదిగోండి ఇలా ఆరిపోతాయి అన్నమాట. ఇలా చూసారా, ఇలా మంచిగా కొంచెం నానినట్టు తెలుస్తున్నాయి, అట్లానే పూర్తిగా నానలేదు. దీన్ని ఇప్పుడు మనం చిన్న జార్ కాకుండా మీడియం జార్ ఉంటుంది కదా, మనందరి దగ్గర కూడా 3 జార్లు వస్తాయి కదా, పెద్దది ఒకటి, చిన్నది, మసాలా అది చేసుకోవటానికి ఒకటి, మీడియం దాంట్లో వేసుకోవాలన్నమాట. దీంట్లో వేసుకుంటే చక్కగా రవ్వ చాలా బాగా వస్తుంది. మనం ఏం బయట నుంచి కొనక్కర్లేదు. దేవుడికి చక్కగా మనమే శుభ్రంగా నీట్గా చేసుకోవచ్చు. దీంట్లో ఒకసారి వెనక్కి ముందుకు అలా ఒకటే, మళ్ళీ అలా స్పీడ్గా పెట్టకూడదండి. మన దగ్గర అది బటన్ ఉంటుంది కదా, ప్రెషర్ బటను, ఒకసారి అలా నొక్కటం, అలా తీసేస్తే ఒక 2-3 టైమ్స్కి రవ్వ తయారైపోతుంది. నేను పట్టించాక చూపిస్తాను చూడండి. ఇలా చూసారా, రవ్వ హాయిగా రెడీ అయిపోయింది. ఎక్కువ మెత్తగా అవ్వలేదు, పొడి అవ్వలేదు, చక్కగా రవ్వ అయిపోయింది. ఇది మనకు ఒక గిన్నెలో కొలత కోసం తీసుకోండి. ఇప్పుడు బియ్యం పోసాం కదా, బియ్యం కాకుండా మళ్ళీ రవ్వ ఆడించాక ఒకసారి చూస్తే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఏ గిన్నెతో, ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నామో, ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో దాంతో ఇప్పుడు నాకు ఇది హాఫ్ కప్ అయింది కదా. నేను ఇప్పుడు ఏం చేయాలి, ఏదైనా ఒకటి తీసుకున్నప్పుడు 1.5కి 2.5 ఎసరు పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు మనం రవ్వ రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే బాండి పెట్టుకోవాలి. ఇలా కొంచెం బాగా దళసరిగా ఉన్నటువంటి బాండి పెట్టుకోవాలి. పెట్టేసి స్టవ్ వెలిగించాలి. ఇప్పుడు ఏం చేయాలంటే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఒక 2-3 స్పూన్స్ పడుతుందండి. ఓకేనా. ఈ నెయ్యి ఏమో మన ఇంట్లో చేసిన నెయ్యి, ఇది కొనుక్కొచ్చింది కాదు. ఇలా కొంచెం నెయ్యి వేసాక ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ కొద్దిగా
ఇలా కొంత మొత్తం అంటే ఎక్కువ మొత్తమే, కొంచెం మనం పోపులో కంటే కొంచెం ఎక్కువే జీరా వేసుకోవాలి నెయ్యిలో. బాగుంటుంది, ఎందుకంటే ఇందులో ఇంకా మనమేమి ఎక్కువేమి వేయం కదా, ఓన్లీ కొన్ని పదార్థాలే వేస్తాం కనుక. ఇది ఇంకా ఒక్క నిమిషం ఇట్లా అయిన తర్వాత ఇలా చూసారా, ఇలాగా కొంచెం ఇది వేగిపోయింది, జీలకర్ర వేగిపోయింది కదా. ఈ శనగపప్పు కొంచెం ఎక్కువగానే నానబెట్టేసేసుకోవాలండి, కొంచెం దీంట్లోకి ఇంకా దేంట్లోకైనా అవసరమైతే మనం వాడుకోవచ్చు. ఇది కొంచెంగా మనకు సరిపడినట్టు, ఇప్పుడు నాకేమో ఒక 3 స్పూన్స్ అట్లా సరిపోతుంది, నేను అందుకు ఇంత వేస్తున్నాను. ఏమంటే అవి మనం కొంచెం తినేటప్పుడు అది కొంచెం పంటికి తగులుతూ ఉంటాయి కదా, బాగుంటుంది. ఇలా మంచిగా వేగాలండి. ఇది ఆల్రెడీ బాగా నానిపోయింది కదా, నానిపోయిన దాన్ని బాగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది, మనకు తెలిసిపోతుంది. చూసారా, కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు బాగా వేగిపోయాయి అన్నమాట. ఇవి మీకు తెలుస్తుందా, కొంచెం గోల్డ్ కలర్లోకి టర్న్ అయిపోయాయి కదా. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఎసరు పోసుకోవాలి. ఎన్ని పోసుకోవాలి? ఇలా 1కి 2.5 పోస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ కప్పుతో 1/2 కప్పు ఉంది కదా, 1 2 2.5 కప్పు వాటర్ పోసేసుకోవాలి. ఇది నేను చెప్పేటటువంటి మెథడ్ మళ్ళీ ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఉడికించటం అదంతా ఏమీ అక్కర్లేదండి. డైరెక్ట్గా చాలా బాగుంటుంది, అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో, మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు వేయాలి. చూసారా, ఉప్పు నాకు సరిపడినంత వేసుకుంటున్నాను, రాళ్ళ ఉప్పే వేస్తున్నాను. ఒకసారి వేసాను, ఇంక కొంచెం 2%. ఓకేనా? చూసారా, మంచిగా ఇలా బాయిల్ అవ్వాలి వాటరు, అలా బాయిల్ అవుతుంది. చూసారా, 10 మినిట్స్లోనే అయిపోతుందండి. ఇది ఎక్కువ కష్టం ఏం అవసరం లేదు, హాయిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, పిల్లలు బాగా తింటారు, దేవుడికి కూడా బాగుంటుంది. మళ్ళీ ఉడికించటం, ఇడ్లీ పాత్రలు పెట్టడం ఇవన్నీ ఎందుకు అనవసరం కదా. అల్టిమేట్గా మనకు ఉడకడమే కదా కావాలి. అందుకే మనం ఎసరు కరెక్ట్గా పోసేసుకుంటే చక్కగా వస్తుంది. ఇది ఇలా ఉంది కదా. ఇప్పుడు ఈ రవ్వ ఉంది కదా, ఇది కొద్దిగా వేస్తూ, ఏమంటే ఉండకడుతుందండి ఇది, అదే మెయిన్ ప్రాబ్లం. చక్కగా వినాయకుడికి ఎప్పుడు కూడా ఇవి ఉండ్రాళ్ళు 21 పెట్టమంటారండి పెద్దలు. 21 ఉండ్రాళ్ళు, పూర్ణాలు ఉంటాయి కదా, అవి 21, గారెలు కూడా 21. చిన్న చిన్నగైనా మనకి ఇప్పుడు మనం కొంచెమే ఉంటాం, కొంతమందే ఉంటాం కదా, మనకు అంటే ఖర్చు అవ్వవు అనుకోండి. అప్పుడు ఏంటంటే సైజు ఉంటుంది కదా, అది చిన్న చిన్నగా చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేస్తే ఇది అవుతుంది. ఈలోపు మనం వినాయకుడిని తెచ్చుకుంటాం కదండి, మట్టి వినాయకుడిని తెచ్చుకోవాలి. ఇది రూలు అంతే. ఎందుకంటే మనందరం కూడా ప్రపంచానికి మేలు చేయకపోయినా పర్లేదు కానీ హాని మాత్రం చేయకూడదు అని మన పెద్దలు చెప్తారు కదా, అది మనం అనుసరించాలి అంతే. ఇప్పుడు మట్టి వినాయకుడిని తెచ్చుకున్నాం కదా మనం, ఇలా 4 చేతులు ఉన్నది తెచ్చుకోవాలి అని చెప్తారండి పెద్దలు. జంధ్యం అదంతా కూడా ఉండాలి అని చెప్తారు. ఈయన చక్కగా పద్మాసనంలో కూర్చున్నారు అనమాట, చక్కగా కాళ్ళ పట్టీలు కూడా పెట్టుకున్నారు చూడండి, అన్నీ పెట్టుకున్నారు కదా. ఈయన ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఆసనం ఏదైతే ఉందో పీట, దీని మీద చక్కగా వరిపిండితో ఇలా వరిపిండి నేను పట్టించుకుంటానండి, ముందే పట్టించుకొని పెట్టుకుంటాను. దేనికైనా సరే నాకు అలవాటు. అలాగా బియ్యం కడిగేసి ఆరబోసేసి శుభ్రంగా మర పట్టించుకుంటాను. ఇది పొడిపిండి, తడిపిండి కాదు. ఇది దేనికైనా ఉపయోగిస్తూ ఉంటాను. ఇప్పుడు ఇక్కడ పీట మీద డైరెక్ట్గా పద్మం వేయాలండి.
ఇలా చూసారా, ఇలా పద్మం వేసేసుకొని పసుపు కుంకుమ కూడా పెట్టేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఆయన కూర్చోబెట్టేటటువంటి పీట. ఒకవేళ అందరి దగ్గర పీట ఉండవలసిన అవసరం లేదు కదండి. ఒకవేళ పీట లేకపోతే కనుక శుభ్రంగా మంచిగా నీట్గా భూమి తుడిచేసేసుకొని మంచిగా అలికి భూమిని నేలని అలికేసి ముగ్గు పెట్టేసేసుకొని దాని మీద ఇంక ఇప్పుడు నేను చెప్పబోయేదంతా కూడా అలా ఎలా చెయ్యాలి అనేది చూడండి. చూసారా మన ఉండ్రాళ్ళు ఎలా ఉడికిపోయాయి మంచిగా. చూడండి, ఎక్కడా కూడా లేకుండా చేయాలంటే మీకు తెలిసిపోతుంది, ఇలా అయిపోతుంది. దీన్ని ఏం చేయాలంటే మనము మంచిగా ఇలా చుట్టేసుకోవాలన్నమాట. మనకు ఎంత సైజు కావస్తే అంత సైజు. ఇవి కనీసం 21 ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇది కంపల్సరీ రూలు. ఎందుకంటే ఆయనకు 21 ఉండ్రాళ్ళు అన్నమాట. చూసారా, చూసారా ఇవి నీట్గా వస్తాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ నేతిలో వేపాం కాబట్టి ఇవి 21 చుట్టేసుకోవాలి. ఇదిగోండి ఉండ్రాళ్ళు వినాయకుడి స్వామికి రెడీ. చూసారా, ఇలా మెరుస్తూ ఇలా నున్నగా చాలా బాగా వస్తాయి. దీన్ని ఏమి ఉడికించి మళ్ళీ ఇడ్లీ కుక్కర్లో పెట్టి అలా ఏం చెయ్యక్కర్లేదండి. కొంచెం రవ్వ లావు వచ్చింది మనకు, కొంచెం అంత సన్నగా ఫైన్గా రావట్లేదు అనుకున్నప్పుడు ఏంటంటే ఇంకొక పావు గ్లాస్ అంత నీళ్ళు ఎక్స్ట్రా పోసుకుంటే, మనం 1కి 2.5 పోసాం కదా, 2.75 పోసుకున్నామంటే సరిగ్గా వస్తుంది. అందరూ కూడా ట్రై చేయండి. ఉండ్రాళ్ళు సరే ఇలా నున్నగా ఎలా వస్తాయి, బాగా ఉడికే నీట్గా వచ్చాయి. మీకు ఉడకపోతే ఇలా ముద్ద కట్టడానికి రాదండి. చూసారా, గారెలు కూడా రెడీ అయిపోయాయి. గారెలు రెడీ అయ్యాయి. ఇంకా పూర్ణాలకేమో ఇది పెట్టాను. అన్నీ అయ్యాక వంటలు చూపిస్తాను. ఇదిగోండి పూర్ణాలు కూడా వేసేస్తున్నాము. పూర్ణాలు చూసారా, బియ్యం పిండి, దీంట్లో కొంచెం బెల్లం వేసాను. ఇదిగోండి మన వినాయకుడికి నైవేద్యాలు రెడీ అయిపోయినాయి. ఇదిగోండి ఇదేమో చక్కెర పొంగలి, చల్లిమిడి, శనగలు ఉడికించి పోపు వేసి పెట్టాను, అన్నము, సాంబారు, పెరుగు, పప్పు శుద్ధపప్పు పెడతాము, పులిహోర, ఆలుగడ్డ ఫ్రై కూడా. దీంట్లో ఆనియన్స్ వెల్లుల్లిపాయలు వేయకూడదండి. అది పంచామృతం, పానకం, గారెలు, పూర్ణాలు, ఉండ్రాళ్ళు, పులిహోర. ఆయన కోసం నేను ప్రత్యేకంగా లడ్డు చేస్తాను. అది పెద్ద లడ్డు, చిన్న లడ్డు ఆయన కోసం. ఇంక ఇవన్నీ ఆయనకు పెట్టే నైవేద్యాలు చూద్దురు కానీ. ఏంటో హైదరాబాద్లో ఒకటే వర్షం అండి. వినాయకుడి పండుగ చూసారా ఎలా పడుతుందో, పడుతూనే ఉంది. ఇంకా అసలు నిన్న మధ్యాహ్నం మేము కొంచెం పత్రిక తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు కొంచెం తగ్గింది, తెచ్చేసుకున్నాను ఫాస్ట్గా వెళ్ళి, ఫ్రెండ్స్ నేను కలిసి వెళ్ళి. ఇంకా ఒకటే వర్షం అండి. నీళ్ళు ఎక్కడ చూడు నీళ్ళే ఉన్నాయి. అసలు బయటికి పోవటానికి వీలు లేకుండా ఉంది, ఇంత వర్షం పడుతుంది. ఇదిగోండి మనం 21 రకాల పత్రిక తెచ్చేసుకున్నాము. ఇది మన బ్లాగ్లోనే ఉంటుంది, వినాయకుడికి ఏమేమి అవసరం అని చెప్పని. ఇలా చూసారా, అన్నీ కూడా మనకు 21 రకాలు కూడా దొరికేస్తాయి అన్నమాట. ఇది చూడండి బిల్వ దళాలు. ఈ ఒక్కరోజు తులసి మాత్రం పెట్టచ్చండి, ఇంకా ఎప్పుడు పెట్టకూడదు. చూసారా, ఇవేంటి మారేడు కాయలు, ఇవి కూడా పెడుతున్నాం. అన్ని రకాల పత్రి తెచ్చేసుకున్నాం. ఇది మన ఛానల్లోనే ఉంది, ఒకసారి చూడండి, చెక్ చేయండి. ఇప్పుడు ఇది ఇలా ముగ్గు వేసుకున్నాం కదా, మనం పద్మం వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకటి అరిటాకు ఉంటుంది కదా, అది దీని మీద ఇలా పెట్టేసుకోవాలి, ఈ ముగ్గు పద్మం మీదనే. ఓకేనా, ఇదిగోండి ఇలాగా బియ్యం మనం ఎప్పుడు చెప్పినట్టే 2.5 కప్పు మన రైస్ కుక్కర్ కప్పుతో బియ్యం వేసుకోవాలి. స్వామిని బియ్యం మీద కూర్చోబెట్టాలన్నమాట. ఈయనకు గొడుగు కంపల్సరీ అండి. మనకి ఇప్పుడు గొడుగు పెట్టాలంటే ఇక్కడ నిలబడదు కదా, అందుకు కొంచెం ఏర్పాటు చేసాం అనమాట. ఇలా చూడండి ఒకసారి,
అలాగా ఒక దాంట్లో బియ్యం పోసేసి ఆయన వెనకాతల పెట్టేస్తే అలాగా చూసారా. అది గొడుగు, ఆయనకు గొడుగు మస్ట్, మీకు ఇష్టం అన్నమాట. చూసారా అలాగా. ఇంక ఇప్పుడు మన ఇష్టం పువ్వులు ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇదిగోండి పత్రి, 21 రకాల పత్రి. ఇది మన ఛానల్లో ఉంటుంది, చూడండి ఒకసారి. ఇదిగో ఇదంతా ఇలా పరిచి పెట్టేసుకుంటాం. ముందు రోజే శుభ్రంగా కడిగి ఇలా పెట్టేసుకుంటాం అన్నీ. సరే, గరిక కొంచెం ఎక్కువగా. ఇదిగోండి ఇందాక మనం పత్రి పెట్టుకున్నాం కదా, అది ఒక్కొక్కటిగా స్వామికి సమర్పించాలన్నమాట. ఆ బుక్లోనే రాసి ఉంటుంది. మనం అలా ఆర్డర్లో పెట్టుకోవడం అదంతా కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలా ఒక్కొక్కటిగా పత్రి భగవంతుడికి సమర్పించాలి. అదే చేస్తున్నాం ఇప్పుడు. పత్రి అంతా సమర్పించిన తర్వాత ఇంకా మహా నైవేద్యాలన్నీ ఉన్నాయి కదా, అవి దేవుడికి పెట్టాలి. గణపతి స్వామి పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు నైవేద్యాలు, మహా నైవేద్యాలు పెడుతున్నాము. అన్నీ మనం చేసిన పదార్థాలన్నీ కూడా ముందు పెట్టాలి. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అందరూ కూడా చక్కగా వినాయక చవితి పండుగను చేసుకుంటున్నారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.